Body language is more powerful than your words. Language is conscious, but body language is subconscious. Hello everyone, how are you all? Welcome to my channel, Paru's Akshay Patra, and this is your Rupa. In previous video lo promise చేసినట్లు ఒక 5 tips and tricks మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ ని పెంచడానికి and how to crack your first interview. చాలా మంది graduates after completion of their technical diplomas or when they completed their degrees or graduation, fresh graduates are coming or migrating from towns to cities. అలా మైగ్రేట్ అయిన పిల్లలకి మేజర్గా ఇది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ 5 టిప్స్ అండ్ ట్రిక్స్ మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ని పెంచి మిమ్మల్ని ఇంటర్వ్యూలో డెఫినెట్గా సక్సెస్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఫాలో మై వీడియో టిల్ ఎండ్ and go through that, and definitely you can adapt that body language, which is very very important. And మీకు తెలుసా మీ కంటెంట్ ఎంత ఉన్నా, మీ టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉన్నా, మీ బాడీ లాంగ్వేజ్ అండ్ మీ అపియరెన్స్ ఇంటర్వ్యూలో ఏదైతే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తుందో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికోసమని పిల్లలు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఫ్రెష్గా కంప్లీట్ చేసుకొని ఫ్రమ్ టౌన్స్ అండ్ విలేజెస్ మైగ్రేట్ అవుతున్నారో సిటీస్కి, వాళ్ళ కోసం నేను ఈ 5 డిఫరెంట్ ట్రిక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో దట్ ప్లీజ్ గో త్రూ ద వీడియో టిల్ ఎండ్, విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ టు ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెంట్ లెవెల్స్ అండ్ టు అటెండ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూస్ అండ్ టు క్రాక్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ. మీకు ఒకవేళ గ్రాడ్యుయేషన్లో సాఫ్ట్ స్కిల్ అనే టాపిక్ ఉండి ఆ సబ్జెక్ట్ని కనుక మీరు నేర్చుకొని వస్తే డెఫినెట్గా ఈ పాయింట్స్ అన్ని మీకు తెలిసి ఉండొచ్చు. దిస్ 5 పాయింట్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్ టు గివ్ యూ మోర్ కాన్ఫిడెన్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ 5 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ మనం తీసుకున్నట్టయితే యువర్ అపియరెన్స్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మనం నల్లగున్నామా, తెల్లగున్నామా, సన్నగున్నామా, లావుగున్నామా, లేకపోతే పొట్టిగున్నామా, పొడుగున్నామా, దట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. మీరు అపియరెన్స్ ఫస్ట్ లుక్లో మీరు ఎలా ఇంటర్వ్యూలో కనిపిస్తారో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో గ్రూమ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ బెటర్ వే, డ్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ అ సెన్సిబుల్ వే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కలర్ మీకు సూట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అది బ్రైట్గా ఉందా, కలర్ చాలా బాగుందా, లేకపోతే లుక్ చాలా బాగుందా డ్రెస్కి, అక్కడ ఇంపార్టెంట్ కాదు. మీరు మీ జాబ్ ప్రొఫైల్కి సూటబుల్ డ్రెస్లో వెళ్తున్నారా లేదా, ఆ కలర్ ప్లెసెంట్గా ఉందా లేదా, అది మీకు సెట్ అవుతుందా లేదా, వెరీ ఇంపార్టెంట్. ఈ 3 చూసుకోండి. అండ్ మీరు ఏదైతే జాబ్ ప్రొఫైల్ ఎంచుకుంటున్నారో దానికి సరిపడా, దానికి సూటబుల్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ అటెండ్ సాఫ్ట్వేర్ జాబ్ ఆర్ టీమ్ లీడర్ ఆర్ టీమ్ లీడ్కి వెళ్ళాల్సి ఉంటే మీరు శారీ కట్టుకొని వెళ్ళకూడదు. అట్ ద సేమ్ టైమ్ వెన్ యూ వాంట్ టు కమ్ అండ్ అటెండ్ యాజ్ అ టీచర్ ఆర్ ప్రిన్సిపల్ పోస్ట్ అంటే యూ షుడ్ నాట్ కమ్ ఇన్ అ ప్యాంట్ షర్ట్ అండ్ అటెండ్ హియర్. సో మీ జాబ్ ప్రొఫైల్కి ఏదైతే సూట్ అవుతుందో, ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ జాబ్ ప్రొఫైల్ని బట్టి మీ డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి. బాడీ ఓడర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ అటెండింగ్ ఇంటర్వ్యూ మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది, మార్నింగ్ టు ఈవినింగ్ వెయిట్ చేయాల్సి వస్తుంది, 2-3 రౌండ్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో యువర్ బాడీ స్మెల్లింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వెన్ యూ ఆర్ యూజింగ్ యువర్ ఎనీ స్ప్రేస్, బాడీ స్ప్రేస్ ఆల్సో, ఇట్ షుడ్ నాట్ బి ఆడ్ స్ప్రేస్ ఆర్ ఇట్ షుడ్ నాట్ బి చాలా ఘాటుగా ఉన్నవి యూజ్ చేయకండి. ఇట్ షుడ్ బి ప్లెసెంట్. సెకండ్ వన్ ఇస్ యువర్ పోస్చర్ అండ్ జెస్చర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఎలా నడుస్తున్నారు, ఎలా నిలబడుతున్నారు, ఎలా పోజ్ ఇస్తున్నారు, ఎలా అపియర్ అవుతున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టు ద ఇంటర్వ్యూ హాల్. వెన్ యు ఆర్ వాకింగ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. వెన్ యు ఆర్ వాకింగ్ you should not bend either down or you should not be over confident with your open shoulder, no, which is required. ఎంతవరకు మనకు బాడీ ఓపెన్ రిక్వైర్ అవుతుందో అంతవరకే ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ when you're walking also it should be energetic and straight, and your shoulders should be straight, and your walk should be energetic, and it should be lengthy steps, and it should not be too lengthy or it should not be too short, and you should not bend your head and walk when you are walking. That's very important. And you should not లుక్ హియర్ అండ్ దేర్, అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అటు ఇటు చూసి కూడా వాక్ చేయడం, బికాస్ కెమెరాస్ ఉన్నాయి, అబ్జర్వర్స్ ఉంటారు ఇంటర్వ్యూస్లో. సో పీపుల్ విల్ బీ అబ్జర్వింగ్ యూ. స్టార్ట్ ఫ్రమ్ యువర్ వాకింగ్ స్టైల్. సో బీ వెరీ కేర్ఫుల్. అండ్ దెన్ కమ్ టు హౌ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ. అంటే సిట్టింగ్ 2 దగ్గరలో వస్తుంది. ఒకటి వెయిటింగ్ రూమ్ ఉండొచ్చు, ఒకటి లోపల ఇంటర్వ్యూ రూమ్ ఉండొచ్చు. వెయిటింగ్ రూమ్లో కూర్చునే దగ్గర నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో మీరు కూర్చునేటప్పుడు, వెయిటింగ్ రూమ్లో కూర్చునేటప్పుడు
వెరీ ప్లెసెంట్గా కూర్చోండి అండ్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి వెరీ వెరీ ప్లెసెంట్ వెన్ యూఆర్ వెయిటింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రెస్ట్లెస్గా ఎక్స్ప్రెస్ చేసినా, మీరు మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ రూమ్ వైపు చూస్తున్నా, మీ టర్న్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఎక్స్ప్రెస్ చేసినా, అండ్ ఇట్ ఆల్ షోస్ యువర్ రెస్ట్లెస్నెస్ అండ్ ఇంపేషెన్స్. సో అవన్నీ అవాయిడ్ చేయండి. When you are sitting fix in your mind how many hours, see, based on the job profile and rounds before you are entering into the interview, you need to have a clear picture about it and prepare అయ్యి వెళ్ళండి. సో వెయిట్ చేస్తున్నప్పుడు కూడా ఆ రెస్ట్లెస్నెస్, ఇంపేషెన్స్ అనేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో చూపించవద్దు. అండ్ యువర్ జెస్చర్స్ విల్ స్పీక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. సో బీ వెరీ కేర్ఫుల్. అండ్ వెన్ యూ గో ఇన్సైడ్, వెన్ యువర్ టర్న్ కమ్స్, మీరు లోపలికి వెళ్తారు. when you are carrying your file, that also very very important. అమ్మాయిలు అయితే క్యారీ యువర్ ఫైల్ కీపింగ్ లైక్ అ బుక్. హౌ యూ క్యారీ యువర్ బుక్ని ఎలా మీరు క్యారీ చేస్తారో లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని, లెఫ్ట్ హ్యాండ్లో తీసుకొని అలా క్యారీ చేయండి. బాయ్స్ అయితే కీప్ యువర్ ఫైల్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి లోపల రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు గమనించాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇంటర్వ్యూ ప్యానెల్లో ఎంతమంది ఉన్నారు. ఒకవేళ 3 or 4 members ఉన్నారు అంటే, if it is a big panel and 3 or 4 members అదే ఉన్నారనుకోండి, మీ ఐ కాంటాక్ట్ వాళ్ళు ఒక్కరికి ఇస్తే సరిపోతుంది. ఒకవేళ 3-4 members ఉన్నారంటే, ఈవెన్ దో మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీతో మాట్లాడే వ్యక్తి ఒకరైనా కూడా, యూ నీడ్ టు గివ్ ఐ కాంటాక్ట్ టు ఆల్ ద 3 members and wish them with a pleasant smile and expression on your face. That's very important. దాని తర్వాత వాళ్ళు మిమ్మల్ని కూర్చోమంటే చైర్లో కూర్చోండి. అండ్ చైర్ షుడ్ నాట్ పుల్ ఆర్ పుష్ with the sound. That's very important. చాలా మంది ఇంటర్వ్యూస్లో చేసే ఫస్ట్ మిస్టేక్, దే విల్ పుల్ ద చైర్ when they ask them to sit. ఆ చైర్ని వెనక్కి ముందుకు లాగడం, సౌండ్ చేయడం చాలా రాంగ్. అండ్ వెళ్ళిన తర్వాత చైర్లో కూర్చున్నాక మీరు కూర్చునే పద్ధతి వెరీ ఇంపార్టెంట్. క్రాస్ లెగ్స్ చేయొద్దు, కూర్చోవద్దు. కూర్చున్నప్పుడు లెగ్ క్రాస్ చేసి కూర్చోవద్దు. అండ్ యూ నీడ్ టు సిట్ స్ట్రైట్ అండ్ యూ నీడ్ టు కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ల్యాప్. ఇలా పెట్టుకోవాలంటే మీ ఫైల్ ఎక్కడ పెట్టాలి అండ్ మీ బ్యాగ్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ మీకు డౌట్స్ ఉంటాయి. వెన్ యూ క్యారీ ఎనీ బ్యాగ్, యూ కీప్ యువర్ బ్యాగ్ డౌన్. అండ్ వెన్ యూ క్యారీ యువర్ ఫైల్, కీప్ యువర్ ఫైల్ ఆన్ యువర్ ల్యాప్. అండ్ ప్లీజ్ రిమెంబర్, మీరు ముందు కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూయర్కి మీకు టేబుల్ ఎంత దగ్గర ఉన్నా కూడా యు ఆర్ నాట్ సపోజ్ టు కీప్ యువర్ థింగ్స్ ఆర్ బ్యాగ్, ఫైల్ అవన్నీ తీసుకెళ్ళి యువర్ ముందర ఉన్న టేబుల్ మీద మీ థింగ్స్ అన్నీ పెట్టి దాని మీద చేతులు పెట్టి అలాంటివి చేయరాదు. దట్స్ వెరీ రాంగ్. వెన్ యూ సిట్ అండ్ టాకింగ్ టు దెమ్, మీ పోస్చర్ చెప్పేశాను. నెక్స్ట్, యూజింగ్ యువర్ హ్యాండ్స్ వెన్ యు ఆర్ ఆన్సరింగ్. ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీ హ్యాండ్స్ని అన్నెసెసరీగా యూజ్ చేయొద్దు, ఆర్ మీ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి ఇలా కూర్చోవద్దు. ఇఫ్ యూ సిట్ లైక్ దిస్, డిఫెండింగ్ మోడ్ అవుతుంది. అంటే మీరు అడగండి నేను చెప్తా అన్నట్టుంటుంది. వెన్ యూ సిట్ లైక్ దిస్, యువర్ నర్వస్నెస్, మీరు ఇలా కూర్చొని ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని అండ్ వెన్ యూఆర్ ప్రెస్సింగ్ యువర్ ఫింగర్స్, ఇట్ షోస్ యువర్ నర్వస్నెస్ అండ్ లోవర్ కాన్ఫిడెన్స్. అది చేయొద్దు ఎప్పుడు. నెంబర్ 3, యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ విచ్ ప్లేస్ ఎ వైటల్ రోల్. చాలా ఇంపార్టెంట్. మీరు ఎదుటి మనిషితో అంటే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ ఐ కాంటాక్ట్ వెరీ ఇంపార్టెంట్, వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఇంటర్వ్యూలో. అండ్ మీరు చెయ్యకూడని పాయింట్స్ చెప్తాను. డోంట్ సెట్ యువర్ హెయిర్ని సెట్ చేసుకుంటా, హెయిర్ని కోమ్ చేసుకుంటా, లేకపోతే హెయిర్ మీద మీ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. అండ్ సీ దట్ యువర్ హెయిర్ షుడ్ నాట్ కవర్ యువర్ ఫేస్ అండ్ ఇట్ షుడ్ నాట్ ఇంటరప్ట్ వెన్ యు ఆర్ టాకింగ్. కీప్ ఆన్ ఇంటరప్టింగ్ అయితే ఆ హెయిర్ని ఇలా సెట్ చేసుకోవడం, దట్ ఈస్ ఆల్ వెరీ రాంగ్. డోంట్ సెట్ యువర్ హెయిర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇంటర్వ్యూయర్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. And don't use your fingers to keep your finger into your ears, either into your ears or onto your nose or touching your nose when you are answering. Very wrong. And don't use your tissue or kerchief to wipe your face in front of them or to wipe your sweat. That's also very wrong. So don't do such things which will definitely shows your lower confidence and definitely gives your nervousness appearance in front of the interviewer. అది అస్సలు చేయొద్దు. అలా ప్రెస్ చేసుకోవడం, వేళ్ళతోటి ఫేస్ని టచ్ చేసుకోవడం, లేకపోతే వేళ్ళతోటి ఇలా కూర్చోవడం, దట్ కైండ్ ఆఫ్ పోజెస్ ఆర్ వెరీ వెరీ రాంగ్. సో డోంట్ డూ దట్. ఆ తర్వాత ఐ కాంటాక్ట్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ ఎలా ఇవ్వాలి, ఎక్కడ చూడాలి? ఎస్, ఇంటర్వ్యూయర్కి మనం కూర్చున్నప్పుడు
నేను చెప్పాను, ఒకరే అయితే వాళ్ళ ఐ కాంటాక్ట్, వాళ్ళ ఫోర్ హెడ్కి నోస్ బ్రిడ్జ్ని చూస్తూ ఉండాలి, చూస్తూ మాట్లాడాలి. వెన్ యు ఆర్ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు దేర్ ఐస్ అండ్ డోంట్ స్టేర్. అలా వాళ్ళ కళ్ళలోకి స్టేర్ చేసి చూడొద్దు. మోర్ దాన్ 6 seconds యూ షుడ్ నాట్ స్టేర్ ఇన్ టు దేర్ ఐస్. దట్స్ ఆల్సో వెరీ రాంగ్. లేదు, 4 members ఉన్నారు ప్యానెల్లో, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వెన్ యూ ఆర్ గివింగ్ ఆన్సర్ ఈవెన్ టు ఎ పర్టికులర్ పర్సన్, ఇన్ బిట్వీన్ వాళ్ళని కూడా చూస్తూ మాట్లాడాలి. మీరు ఒకరు అడిగారు మమ్మల్ని క్వశ్చన్, వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి కదా, వాళ్ళతోనే చూడాలి కదా, కాదు. మధ్యలో మీరు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్ మధ్యలో వాళ్ళకు కూడా ఐ కాంటాక్ట్ ఇస్తూ ఇవ్వాలి. వీటన్నిటికంటే మీ వాయిస్ చాలా ఇంపార్టెంట్, మీ వెకాబులరీ చాలా ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ యూజింగ్ ద వర్డ్స్ అండ్ వెకాబులరీ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే మీరు ఏం ఆన్సర్ చేస్తున్నారు అనేది, ఇఫ్ యూ కనెక్ట్, అంటే మన ఇంటర్వ్యూవర్తో మీరు కనెక్ట్ అయిపోయారంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ విల్ గివ్ యూ ద రైట్ వర్డ్స్ అండ్ రైట్ స్టోరీస్ ఆల్సో. దానికి ఏం మీకు డౌట్ లేదు. కాకపోతే మీరు కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అయ్యే వరకు మీరు ఈ పాయింట్స్ అన్నీ కనుక మైండ్లో పెట్టుకుని ప్రాపర్ ప్రాక్టీస్ తోటి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. వాయిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మీ వాయిస్ ఆడిబిలిటీ ఉండాలి, మీ వాయిస్లో మాడ్యులేషన్స్ ఉండాలి. ఎప్పుడైనా మీరు మాట్లాడేటప్పుడు మీ ఇంటెన్షన్ మీ వాయిస్ స్పీచ్లో తెలియాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ ఆర్ లో. అండ్ ఈ వీడియోలో మీరు ఎలా వాక్ చేయాలి, మీరు ఎలా కూర్చోవాలి, మీరు ఎలా డ్రెస్ అప్ అవ్వాలి, మీరు ఎలా ఐ కాంటాక్ట్ ఇవ్వాలి, అండ్ మీ వాయిస్ ఎలా ఉండాలి, ఈ 5 points గురించి మాట్లాడుకున్నాం మనము. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత వెన్ ఇంటర్వ్యూ ఇస్ కంప్లీటెడ్, మీరు వెళ్ళే ముందు ఒకవేళ ఇఫ్ ది డిమాండ్ షేక్ హ్యాండ్, ఇఫ్ ద జాబ్ డిమాండ్స్ అ షేక్ హ్యాండ్, చాలా వరకు నవడేస్ డ్యూ టు దిస్ కరోనా, లేకపోతే నిజంగా కూడా లేడీస్ అయితే దే విల్ యూజ్ దేర్ హ్యాండ్స్ టు విష్ ఎనీ ఇంటర్వ్యూవర్. అలా కాకుండా ఒకవేళ మీరు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది, ఎస్పెషలీ బాయ్స్ అయితే షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం ప్లీజ్ గివ్ ద షేక్ హ్యాండ్ విత్ ద ఫర్మ్ హ్యాండ్, ఫర్మ్ షేక్. ఇట్ షుడ్ నాట్ బి లూజ్లీ హోల్డెడ్ ద hand and you are showing your shaky hand, or you are showing your nervousness or lower confidence. That's wrong. And if you are holding very tightly is also very wrong. It should be firm shake hand, and only 2 times you need to shake it, and minimum is 2 times and maximum is 3 times is more than enough. And after that you need to wish them and go back. వీటన్నింటికి అంటే ఈ 5 pointsని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు కీప్ యువర్ సెల్ఫ్ కామ్, కాన్ఫిడెంట్, మీరంత ఎంతుగా ఉన్నారు, ఎనర్జెటిక్గా ఉన్నారు, లేకపోతే పాజిటివ్గా ఉన్నారు, ఇదంతా మీ ఇన్నర్నెస్ని మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో చూపించే విధంగా మీరు మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా? ముందు రోజు వెన్ యు ఆర్ రెడీ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, 1 day ముందు మీరు మీ మిర్రర్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మిర్రర్ ఇంటర్వ్యూ అంటే ఏంటి అంటే, మిర్రర్ ముందర కూర్చొని మీరు ఏదైతే మాట్లాడాలనుకున్నారో, ఎలా అయితే కూర్చోవాలనుకున్నారో, ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారో, ఎలా మీ ఎక్స్ప్రెషన్స్ ఉండాలనుకుంటున్నారో, ఎలా మీ స్మైల్ ఉండాలనుకుంటున్నారో, ఇవన్నీ కూడా మీరు మిర్రర్ ముందర కూర్చొని ఒకసారి కాకపోతే 4 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అక్కడనే డూస్ అండ్ డోంట్స్ అండ్ ట్రిమ్మింగ్ ఆఫ్ యువర్ రాంగ్ ఎక్స్ప్రెషన్స్ క్యాన్ బి డన్. కాబట్టి దాన్ని తప్పకుండా మీరు అందరూ ప్రాక్టీస్ చేయాలి. మీరు మిర్రర్ ముందు కూర్చొని ఏదైతే ఎక్స్ప్రెస్ చేసి మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకుంటారో దట్ విల్ వర్కౌట్ వెరీ వెల్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ డూ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. మీరు కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగలను అనేంత వరకు ప్రాక్టీస్ చేయండి. దర్ ఇస్ నో రాంగ్ ఇన్ దాట్, బికాస్ మీకు 80% of your content and your technical knowledge is very very important. Definitely accepted your content and your knowledge is very important to attend the interview. At the same time your body language also plays a vital role. దీంతో పాటు మీ బాడీ లాంగ్వేజ్, మీ సాఫ్ట్ స్కిల్స్, మీ వొకాబులరీ, వర్డ్స్ అన్నీ కూడా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ when you are attending your interview. And you know, 30% your verbal communication or words what you are using plays a role, but 70% of your actions and expressions and your body language plays a role in the interview. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇన్నర్గా ఎంత కంటెంట్ఫుల్ అయినా, ఇన్నర్గా మీరు ఎంత కైండ్ హార్టెడ్ అయినా, మీ అపియరెన్స్ అండ్ మీ జెస్చర్స్ అండ్ పోస్చర్స్ అండ్ మీ ఎక్స్ప్రెషన్స్
చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. అట్ ద సేమ్ టైం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎంత మంచిగా కుక్ చేసినా గార్నిష్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అపియరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత టేస్టీ ఫుడ్ వండినా గార్నిష్ చేసేదాన్ని బట్టే దానికి ఒక అపియరెన్స్, దానికి ఒక వాల్యూ వస్తుంది. సో నాకు తెలిసి డెఫినెట్గా ఇది ఫస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ఫ్రెషర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని వెన్ యు ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ విలేజెస్ అండ్ ద టౌన్స్, ఒక్కసారి గ్రూమ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యు ఆర్ అటెండింగ్ ఇంటర్వ్యూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు బాగా గ్రూమ్ చేసుకొని ఈ టిప్స్ అన్నీ మీ మైండ్లో పెట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you for watching. This is your Rupa signing off. And if you like the video, please like, comment and subscribe my channel if you're watching first time. If you feel this video is useful, please share it to your friends and family. Thank you so much.